దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేయడానికి ఆ దేవాదేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అందరు బట్టి ప్రభు నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఈ సమయంలో అందరం కూడా ముందుకు నడిపించబడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, కాగా పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి కలిగిన మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. చాలండి. పోయినటువంటి వారంలో దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎలా ఉండాలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. అదేవిధంగా పరిశుద్ధులకు తగినటువంటి రీతిగా ఎలా ఉండాలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అదేవిధంగా ప్రియులైన వారు, దేవునికి ప్రియులైన వారు ఎలా ఉండాలో ఆ విషయాలు కూడా కొన్ని మనము చూసుకున్నాం. అవన్నీ కూడా ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే, ఆ క్వాలిఫికేషన్స్ అంటే ఆ యొక్క అర్హతలు కలిగినటువంటి ఒక విశ్వాసి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడో అవి కింద వివరిస్తూ పౌలు భక్తుడు చెప్తున్నాడు. మొట్టమొదటిగా మీరంట జాలి కలిగినటువంటి మనస్సును, ఏంటంటే జాలి కలిగిన మనస్సును ధరించుకోండి అని ఇక్కడ చెప్పబడింది. ఈ జాలి కలిగినటువంటి మనస్సు ఎలా ఉంటుంది, ఎవరికి ఉంటుంది? ఒకసారి మనం గనక చూసుకొనగలిగితే, జాలి కలిగి ఉండాలంటే ఏంటంటే పగ తీర్చుకునేటటువంటి మనస్సు మనకి ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పగ తీర్చుకునే మనస్సు ఉండకూడదు అంటే మనలో ఏ మనస్సు ఉండాలా? ప్రేమ కలిగినటువంటి మనస్సు ఉండాలి. జాలి కలిగినటువంటి మనస్సును మనము ధరించుకోవాలంటే మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే, మనకున్నటువంటి ఆ రాతి గుండెని తొలగించుకొని మాంసపు గుండెను ధరించుకోవటమే జాలి కలిగినటువంటి మనస్సును కలిగి ఉండటం అనేది. ఈ సమయంలో కొన్ని విషయాలు ఆ జాలి కలిగిన మనస్సు కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అని 2-3 విషయాలు మనం క్లుప్తంగా చూసుకొని పరిశుద్ధ గ్రంథం నుంచి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. దేవుని రాకడ కొరకు సిద్ధపాటుని మనం కలిగి ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క జాలి అనే మాట దయకు చాలా దగ్గరగా ఉంటుందండి. అంటే జాలి అనేది ఎట్లా ఉంటుందంటే దయకు చాలా చాలా దగ్గరగా ఉంటుంది. జాలి కలిగిన మనస్సు అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే, దేవుని ప్రేమ నీలోకి వచ్చినప్పుడు, దేవుని ప్రేమ నీలోకి వచ్చినప్పుడు నీకు ఆ జాలి కలిగిన మనస్సు వస్తుంది. అప్పుడు ఒక పేదవాడు కనపడినప్పుడు జాలి పడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వస్తుందంటే నీకు దేవుని ప్రేమ నీలోకి వచ్చినప్పుడు, నీ ప్రేమ కాదు, నీ లక్షణం కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ నీలోకి వచ్చినప్పుడు నీవు ఎదుటి వ్యక్తి మీద జాలి పడతావు. ఎదుటి వ్యక్తికి సహాయం చేసే మనస్సుని ఆ ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, మీరు జాలి కలిగిన మనస్సుని మొట్టమొదటిగా ధరించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జాలి చూపించాలి, ఈ జాలి కలిగి ఉండాలి అనే మాట ప్రభు అనాది కాలంలోనే, మొట్టమొదటిలోనే ప్రభు మన పితరులకి చెప్పాడు, ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 19వ వచనం. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి గనుక జాలి తలంచండి. ఏం చేయాలంటే మనం, మీరు ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారు కాబట్టి పరదేశి మీద మీరు జాలి చూపించాలి. ప్రభు ఇంకొక చోట అంటూ ఉంటాడు, మీరు అసలు జాలి పడొద్దు, కనికరించొద్దు, ఉపేక్షించొద్దు. జాలి 2 రకాల జాలి అండి, 2 రకాలు.
ఒకసారి ఏమో ప్రభు జాలి పడమంటాడు, ఇంకొకసారి ఏమో జాలి పడవద్దు అంటున్నాడు. దేని మీద జాలి పడకుండా ఉండాలి? దేని మీద జాలి పడాలి? ప్రభు జాలి పడొద్దు అని చెప్పిన మాటను అదే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, 7వ అధ్యాయం 16వ వచనంలో, మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయదువు, నీవు వారి మీద కటాక్షింపకూడదు, అంటే జాలి పడకూడదు. ఎలాగనగా అది నీకు ఊరి అవుతుంది. నువ్వు అసలు జాలి పడకూడదు. ఆ మనుషులను, ఆ దేశ ప్రజలను నువ్వేం చేయాలంట? నాశనం చేయాలి. ఒకవేళ నువ్వు జాలి పడితే అది నీకు ఊరిగా అయిపోద్ది. ఇప్పుడు దేని మీద జాలి పడకూడదు? ఆ దేశ ప్రజలు, అంటే నీకు శత్రువుగా ఉన్నటువంటి వారి మీద, అంటే నీ లోపలే, అంటే నీకు దేవునికి వ్యతిరేకమైన కార్యం నీలో ఉన్నప్పటికీ కూడా నీవు వాటి మీద జాలి పడతా ఉంటావు. ఒక్కోసారి దేవునికి ఆయాస్కరమైనటువంటి మార్గములు నీలో తెలిసినప్పటికీ కూడా, నీలో ఉన్నవని నీకు తెలిసినప్పటికీ కూడా నువ్వు సరిలే కదా అని వాటి మీద జాలి పడతా ఉంటావు. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, నీవు వాటి మీద కనికరం పడకూడదు, జాలి పడకూడదు. అది లోకం అనేది, ఆ లోకం నీలోకి ఉండకూడదు. ఆ మనుషులను నువ్వు జాలి పడకూడదు. ఆ లక్షణాలు నీలో ఉండకూడదు. వాటి మీద నువ్వు ఎప్పుడు కూడా జాలి పడకూడదు. మరి ఎవరి మీద జాలి పడాలి? నీవు ఐగుప్తులో పరదేశిగా ఉన్నావు కాబట్టి పరదేశుల మీద నువ్వు జాలి పడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి ఆ లక్షణాలను బట్టి మనల్ని మనమే సమర్థించుకుంటూ ఉంటాం. వీటిని బట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి కార్యం, ఏది ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవునికి ఇష్టం లేని ఏ కార్యము నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా అది దేవునికి ఆయాస్కరమే, దేవునికి ఇష్టం లేని పనే. కాబట్టి నువ్వు దానిని సమర్థించుకుంటూ, దాని మీద జాలి పడుతూ నువ్వు గనక ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, దేవుని కొరకు నువ్వు సిద్ధపడిన వాడవు కాదు, సిద్ధపడిన దానివి కాదు. కాబట్టి నువ్వేం చేయాలంటే దాని మీద జాలి పడకూడదు. ఆ లక్షణాలు, ఏ లక్షణం మీద కూడా నువ్వు జాలిపడి దాన్ని నీలో ఉంచుకోకూడదు. ఒకవేళ నీలో ఉంచుకుంటే అదే నీకు ఉరిగా మార్చబడుతుంది. ప్రభు అంటూ, ఒకవేళ నువ్వు కనుక వారిని కటాక్షిస్తే, వారి మీద జాలి పడితే అది నీకేమైపోద్దంట? ఉరి అయిపోద్ది. అదే నీకు మరణానికి దారి తీస్తుంది. ఆత్మీయంగా మరణం అయిపోతావు. దేవుని రాకడకు సిద్ధపడిన స్థితిలోకి దిగజారిపోతావు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ చెడు లక్షణాలు ఏది కూడా ఉండకుండా తొలగించుకునే కృప ప్రభువునికి అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్ చెప్పండి అందరూ, ఆమెన్. కాబట్టి జాలి కలిగినటువంటి మనసు మనకు ఉండాలి, కానీ వీటి మీద జాలి పడకూడదు. వీటి మీద కోపం, ద్వేషం, అసూయ, పగ, కుళ్ళు, కుతంత్రాలు, మత్సరములు, ఇవన్నీ కూడా మనము జాలి పడనటువంటి లక్షణాలు మన జీవితంలో ఒకవేళ ఉంటే వాటిని ఉపేక్షిస్తూ ఇంకా సమయాన్ని గడుపుతూ ఉన్నావేమో, ఇదే నీకు ఒక మంచి శుభవార్త. వాటిని గనక తొలగించుకోగలిగితే నా ప్రభు రాకడ కొరకు నీకు దేవుడు నీలో ఉన్నటువంటి ఆ యొక్క కఠినమైన మనసును తొలగించి, మాంసపు హృదయాన్ని ప్రభు నీకు అనుగ్రహించి, ఆయన ప్రేమ నీకు ఇచ్చి, జాలి కలిగిన మనస్సుని నా ప్రభు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాలి పడనివాడు ఎవరంటే మరణానికి పాత్రుడవుతాడు. అంటే జాలి పడాలి. మనం ఎదుటి వ్యక్తి మీద ఖచ్చితంగా మనం జాలి పడాలి. సమూయేలు, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. దావీదు ఈ మాట విని నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేకుండా ఈ కార్యము చేసిన గనుక చెప్పాడు. ఈ విషయం మనకు తెలుసు. నాతాను ప్రవక్త
దావీదు రాజు అయినటువంటి దావీదు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. దాంట్లో నాతాను ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానాన్ని విన్న వెంటనే అసలు వాడికి జాలి లేదా అని వెంటనే దావీదు గారు చాలా కోప్పడిపోయాడు. అసలు అటువంటి పని చేసిన వాడు దేనికంట మరణానికి పాత్రుడు. అంత జాలి లేనటువంటి హృదయం కలిగినటువంటి వాడు మరణానికి పాత్రుడు. అటువంటి వాడు ఉండకూడదని చెప్పి అది ఎవరైతే చేస్తారో వాడి దగ్గర నుంచి ఒక్క గొర్రె పిల్లకి ప్రతిగా 4 గొర్రె పిల్లల్ని మనము తీసుకోవాలని చెప్పి ఎంతగానో కోప్పడుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు. అంటే ఎవరంటే జాలి లేనటువంటి వ్యక్తి దేనికంటే మరణానికి పాత్రుడు. మనము జాలి కలిగిన మనస్సు ఖచ్చితంగా ఉండాలి. ఎదుటి వ్యక్తిని మనం చూసినప్పుడు ఏరా నీలో వాడిలో కొంచెం కూడా జాలి లేదురా, కనికరం లేదురా అని అనుకుంటూ ఉంటాం. వాడు అసలు ఇంకొక మాట అంటే పిల్లికి భిక్షం కూడా వేయనటువంటి వాడురా అని అనుకుంటూ ఉంటాం కదా. అటువంటి స్థితి ఒకవేళ మనలో ఉందేమో. మనము జాలిపడే హృదయము కలిగిన వారిగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలో యాకోబు భక్తుడు అంటారు కదా, తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైనటువంటి భక్తి ఏంటంటే ఎదుటి వారి మీద జాలి పడటమే, వారిని పరామర్శించడమే, వారి యొక్క బాధల్లో, వారి శ్రమల్లో, వారి కష్టాల్లో వారిని ఓదారుస్తూ వారికి సహాయం పడటమే నిజమైనటువంటి భక్తి అని యాకోబు భక్తుడు చెప్తూ ఉంటాడు. ఒకసారి చూద్దామా చివరి వచనం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి ఏమిటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకున్నట్టు. ఏంటంటే నిజమైనటువంటి భక్తి, పవిత్రమైనటువంటి భక్తి, నిష్కలంకమైనటువంటి భక్తి ఏంటంటే విధవరాండ్రని, అనాథల్ని వారి యొక్క ఆపత్కాలంలో వారిని ఏంటంటే దర్శించటమే, వారికి సహాయం చేయటమే, వారిని పరామర్శించటమే. వారి మీద నీకు జాలి కలిగిన హృదయం కలగాలి. అది లేదనుకో దేవుని ప్రేమ నీలో లేదు. దేవుని ప్రేమ నీలో లేకపోతే నీవు జాలి కలిగిన హృదయము ధరించుకున్నటువంటి వ్యక్తివి కాదు. కాబట్టి మన జీవితాల్లో ఖచ్చితంగా జాలి కలిగిన మనస్సుని మనము ధరించుకోవాలి. పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు ఈ క్వాలిఫికేషన్స్, ఈ యొక్క అర్హతలు ఏమిటంట, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివిగా ఉండాలా, పరిశుద్ధుడిగా ఉండాలా, ప్రియులైన వారికి తగినట్లుగా నీకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఈ అర్హతలు కలిగినటువంటి ఒక విశ్వాసి జాలి కలిగిన మనస్సు అనే లక్షణాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ జాలి కలిగిన మనస్సు నీలో ఎప్పుడు వస్తుందంటే దేవుని ప్రేమని ఎప్పుడైతే నీవు పొందుకుంటావో, దేవుని ప్రేమ నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తి మీద జాలిపడే మనస్సు ఖచ్చితంగా నా ప్రభు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కనుక జాలి చూపిస్తే ఏం చేయబట్టి నువ్వు ఏదైతే ఇస్తావో అదే తిరిగి పొందుకుంటాం. జాలి అంటే కనికరం కదా. కనికరం కలిగిన వారు ఎవరంట ధన్యులు. వారు ఏం చేయబడతారు, కనికరించబడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిన మాటను ఒకసారి చూసినట్లయితే, కనికరము గెలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. ఎవరంటే జాలి కలిగిన వారు ధన్యులు, వారు జాలి పొందుకుంటారు. కనికరం కలిగిన వారు ధన్యులు, వారు చెప్పాలి కనికరించబడతారు, వారు కనికరాన్ని పొందుతారు. నువ్వు కనికరిస్తే కనికరాన్ని పొందుతావు. ఏమండి, కనికరించకపోతే కనికరం పొందుకోలేదు. అందుకని కనికరం లేనివాడు మరణానికి పాత్రుడని దావీదు భక్తుడు చాలా స్పష్టంగా పలుకుతూ ఉన్నాడు. ఈరోజు నా జీవితాల్లో మరి అటువంటి జాలి కలిగినటువంటి మనస్సు ఉందా? ఒకసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో దేవుని యొక్క ఉన్నతమైన కృప నీకు నాకు తోడుగా ఉన్నది కాబట్టి ప్రపంచంలో అనేకమైనటువంటి విపత్కరమైన పరిస్థితులు వస్తున్నప్పటికీ కూడా దేవుడు కనుదృష్టి నీ మీద ఉన్నది. ఆయన యొక్క బాహువు చాపాడు, ఆయన యొక్క హస్తము నీకు తోడుగా ఉన్నది కాబట్టి
నీవు సజీవ లెక్కలో ఉన్నావు. దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడము. జాలి కలిగిన మనస్సుని ధరించుకో. ఆ మనస్సును ధరించుకొని ఎదుటి వ్యక్తికి సహాయపడే లక్షణాన్ని అలవరుచుకో. కనికరించబడే ఆ లక్షణమును నువ్వు పొందుకో. దేవుని యొక్క కృప ఏమండి అర్హత లేని మనల్ని నిలబెట్టింది కదండి. కొంతమందికి అస్సలు ఏమి కూడా జాలి ఉండదు. ఏమండి ప్రభు ఆకాశములో ఉండవలసిన ఆయన, మహిమలో ఉండవలసిన ఆయన, ఏమండి అక్కడి నుంచి నీ మీద కనికరపడలా. ఏమండి అక్కడి నుంచి ఆయన నేను నీతిమంతుడిగా మార్చలా. మహాకాశం నుంచి విడిచిపెట్టి మహిమను విడిచి దీనుడుగా మారి నీ కొరకు నా కొరకు మనిషి కుమారుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అప్పుడు కనికరించబడ అక్కడి నుంచి కనికరం చూపించవచ్చు నీ మీద, అక్కడి నుంచి జాలి చూపించవచ్చు. పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుందండి. ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన జాలి పడాలంటే మన తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క దుష్ట కాలంలో నుంచి మనల్ని ఏం చేయాలంట? విమోచించాలి. ఏమంటే ఆయన జాలి కలిగినటువంటి దేవుడు కదా, ఆయన పైనుంచే మనల్ని విమోచించవచ్చు కదా. కానీ ఆయన నిన్ను ఈ ప్రస్తుతం ఉన్న ఈ దుష్ట కాలం నుంచి నిన్నంట విడిపించాలి, విమోచించాలి, బయటికి లాగాలని ఆయన ఏం చేశాడంట? మన యొక్క పాపముల నిమిత్తం తనను తాను అప్పగించేసుకున్నాడు. ఈ లోకానికి వచ్చి మనిషి కుమారుడుగా నీ కొరకు తనను తాను నీ పాపముల నిమిత్తమై ప్రస్తుతం నీ యొక్క భ్రష్ట లోకము నుంచి నిన్ను విడిపించాలని తనను తాను ఈ లోకానికి వచ్చి ఆకాశమునకు భూమికి మధ్య సిలువలో ఆయన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు సమర్పించాడు. అంత గొప్ప త్యాగము, అంత గొప్ప జాలి కలిగిన మనస్సు ఆయనకు ఉంది కాబట్టి ఆయన బిడలముగా మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకున్నటువంటి ఆ యొక్క జాలి కలిగిన మనస్సుని మనము కూడా ధరించుకొని ఏమంటే మనము కూడా ముందుకు వెళ్ళాలి. ఆయన యొక్క జాలి ఎలాంటిదో తెలుసండి. కీర్తనకారుడు అంటాడు కదా, ఏమండి ఒకసారి చూద్దాం ఆ చక్కని మాట. 103వ అధ్యాయం 13వ వచనం. 103వ అధ్యాయం 103వ అధ్యాయము 13వ వచనం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనం. దావీదు భక్తుడు ఒక తండ్రి ఏమని చూడండి, ఒక తండ్రి తన కుమారుని ఎడల ఎలాగైతే జాలి పడతాడో యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల అట్లా జాలి పడతాడంట. ఒక తండ్రి తన కుమారుడు కొన్నిసార్లు తప్పు చేసిన, ఏమంటే తన నుంచి దూరమైన, తన మాట వినకపోయినా ఎట్లాగైతే కుమారుడు పట్ల కనికరం చూపిస్తాడో, నా కుమారుడేగా, నా రక్తం పంచుకుని పుట్టినటువంటి బిడ్డే కదా అని కనికరపడతాడు. అలాగే ప్రభు అంట తన యందు భయభక్తులు గల వారి ఎడల అట్టి రీతిగా జాలి పడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటే జాలి కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు ఆ మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి. ఇంకొక చోట ప్రభు ఒక చక్కని ఉపమానం చెప్తాడు. ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, ప్రభువా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలంటే, ధర్మశాస్త్రంలో ఏం చెప్పావు, ఏం చెప్పారు, నువ్వేం చేసావు ఇప్పటి వరకు అంటే, దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ ఆత్మతోనూ సేవించాలి. అదేవిధంగా ఏమండి లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ చక్కని ఉపమానం ప్రభు చెప్తూ ఉంటాడు. 10వ అధ్యాయంలో పైన 27వ వచనంలో అప్పుడు
అతడు ఆ, నీ పూర్ణ హృదయముతోను ఆ, ఆ, అప్పుడు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏమంటే ఆ ఉపమానం ప్రకారంగా అదంతా మనకు తెలిసినది కిందకి చదువుకుంటూ వస్తే కింద 34వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. అతనిని చూచి అతని మీద జాలిపడి అతని దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును ఆ, కట్టి ఆ, తీసుకొని పోయి పరామర్శ. ఇప్పుడు ఒక వ్యక్తికి జాలి కలిగినటువంటి మనస్సు ఉంటే ఆ వ్యక్తి చేయవలసిన పని అంతా కూడా ఇక్కడ రాయబడిందండి. ఏమంటే జాలి పడినటువంటి ఆ యొక్క వ్యక్తి ఒక వ్యక్తి మీద జాలి పడితే అతని దగ్గరికి పోయి అతనిని పరామర్శించి అతనికి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటిని కూడా అతను స్వయాన చూసి పరిశీలించి దానికి ఏమి కావాలో అవన్నీ కూడా చేసి ఆ వ్యక్తి యొక్క బాధ్యత అంతటిని కూడా ఇక్కడ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు వీడిలో ఎవరు నీతిమంతులుగా నీకు కనపడుతున్నారంటే మంచి సమరయుడు. ప్రభు చెప్పిన ఉపమానంలో ఆ సమరయుడు ఒక మంచి నీతిమంతుడిగా కనపడుతున్నాడు. ఈరోజు ప్రభువుకి ఇష్టమైనటువంటి ఆ కార్యం కనుక నీవు కూడా అలాగే దేవునికి ఇష్టమైనటువంటి కార్యం ఏమండి నువ్వు కూడా చేయగలిగితే ఈ జాలి కలిగిన మనస్సును కనుక మనం కూడా పొందుకొని దాని ప్రకారంగా కనుక జీవించగలిగితే దేవుడు అంటాడు కదా, నీవు నాకు ఇష్టడువు, నీవు నాకు ప్రియుడువు. నేను ప్రభు అంటాడు, నీవు కూడా నీతిమంతుడువే. దేవునికి ఇష్టమైన కార్యం నువ్వు కూడా ఇటు రీతిగా జాలి పడిన వ్యక్తి ఏమంటే ఒక వ్యక్తి మీద జాలి పడితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి పరిస్థితిని నువ్వు గమనించాలి, తనకి ఏం అవసరమో అవి తీర్చాలి, దాని ప్రకారంగా అతన్ని పరామర్శించి అక్కడ తీసుకొని పెట్టాడు కదా. అట్లా ఇప్పుడు నీకు ఎవరు వాళ్ళల్లో నీతిమంతుడు కనపడుతున్నాడంటే జాలి పడినటువంటి సమరయుడే. ఈరోజు నువ్వు కూడా ప్రభువుకి ఇష్టడుగా ప్రభువు చేత ప్రియుడువుగా నువ్వు పిలువబడాలంటే నువ్వేమి కలిగి ఉండాలంటే జాలి కలిగినటువంటి మనస్సుని ఖచ్చితంగా మనము కలిగిన వారిగా ఉండాలి. ఈరోజు జాలి లేదు, కరుణ లేదు, ఏమి లేవండి. ఇప్పుడు ఎవరికి వారే నా వరకు నేను సంతోషంగా ఉన్నానా అంతే. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచన చేసే అసలు అవసరం కూడా ఎవరికి ఉండట్లా. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, కనికరం చూపించాలి, అప్పుడు నీవు కనికరించబడతావు. కాబట్టి మనకున్నటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో పరిశుద్ధులముగా ఏమండి దేవునికి ఇష్టమైన వారముగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన పిల్లలముగా మనం ఉన్నాం. కాబట్టి మనకు కావాల్సిన లక్షణం ఏంటంటే జాలి కలిగిన మనస్సు. అంటే ఆ జాలి కలిగిన మనస్సుని ప్రభు దగ్గర నుంచి మనం పొందుకొని ఆయన యొక్క నిత్య రాజ్యానికి వారసులు అవ్వడానికి సిద్ధపడదాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.